ఇక్కడ ఈ గ్లాండ్ ఉంది కదా, ఈ గ్లాండ్ ఉంది కదా, ఈ గ్లాండ్ ది కిడ్నీకి ఈ గ్లాండ్ కి సంబంధం లేదు. కానీ ఈ గ్లాండ్ చేసే పని గ్లాండ్ చేస్తుంది, కిడ్నీ చేసే పని కిడ్నీ చేస్తుంది. కానీ ఈ గ్లాండ్ ఉండే ప్లేస్ మాత్రం కిడ్నీ మీదే ఉంటది, ఉండే ప్లేస్ కిడ్నీ మీదే ఉంటది. కానీ ఈ గ్లాండ్ చేసే పని గ్లాండ్ చేస్తుంది, కిడ్నీ చేసే పని కిడ్నీ. ఈ రెండింటికి ఒకదానికి ఒకటి సంబంధం అనేది లేదు. దీని పని దీనిదే, దీని పని దీనిదే. ఇవి రెండు అడగదా? సో మరి దీనికి ఉందంటే దీనికి సంబంధం ఉంది అనుకోకండి. ఇది వేరే పని, ఇది వేరే పని చేస్తుంది. ఓకేనా? అడగదా? రైట్. ఇప్పుడు మరి కిడ్నీ, వాట్ ఈస్ యూజ్ ఆఫ్ కిడ్నీ? మన కిడ్నీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? కిడ్నీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? వాట్ ఈస్ యూజ్ ఆఫ్ కిడ్నీ? మీరందరూ ఇప్పుడు మీరందరూ ఎటువైరు? వాష్రూమ్ అంటే టాయిలెట్, మూత్రం. అంతేనా? మూత్రం పోయారా? వాష్రూమ్ పోయించారా? రైట్. అంటే ఇది ఏం చేస్తుంది? ఈ ఫార్మేషన్ ఆఫ్ వాష్రూమ్ అంటే యూరిన్ అంటే మూత్రము. అంతేనా? మూత్రాన్ని అది ఏం చేస్తుంది? మనకు మూత్రాన్ని తయారు చేస్తుంది. ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ ఏం చేస్తున్నారా? పేరు లేదా మనం అంటే 10 నిమిషాలకు ఒకసారి సార్ సార్ అంటారా? అంటే ఇక్కడ మనకి యూరిన్ వస్తుంది కాబట్టి మనం అంటాం. అంటే ఈ యూరిన్ ఎక్కడ తయారవుతుంది? ఎక్కడ తయారవుతుందా? కిడ్నీలలో యూరిన్ అనేది మనకు తయారవుతుంది. మరి ఈ కిడ్నీలలో యూరిన్ ఎట్లా తయారైతుంది? ఈ కిడ్నీలలో యూరిన్ అనేది ఎలా ఫార్మేషన్? వాటర్ తాగటము తాగిన వాటర్ అంతా కూడా కిడ్నీలు వెళ్ళిపోతుంది. ఆ కిడ్నీ నుంచి మనం ఏమంటే వాష్రూమ్ అనేది అంతే. ఎక్కడెక్కడా రాంగ్ ఆన్సర్. మనము ఏం తిన్నా తాగినా కూడా అంతా కూడా బ్లడ్ లో కలుస్తుంది. ఎట్లా కలుస్తుంది? మన తిన్నది కూడా బ్లడ్ లో కలుస్తాయి, మనం తాగినది కూడా బ్లడ్ లో కలుస్తాయి. టీ తాగినా ఏ తాగినా ఏ చేసినా కూడా అంతా కూడా మన లాస్ట్ ఎక్కడ కలవాలి? బ్లడ్ లో మనకు కలవాల్సిందే. అవ్వా